అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఈరోజు నుంచి మళ్ళీ నేను శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మొదలు పెడుతున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా ఈ పారాయణని వినడం ద్వారా లేదు చదవడం ద్వారా కానీ మీ సమస్యలన్నీ పోగొట్టుకొని మీరు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న విషయం చెప్తానండి. నా మనసులో ఎటువంటి బాధ కలిగినా లేదు ఏదైనా ఒక సమస్య వచ్చినా కానీ నేను మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని ప్రార్థించుకొని ఆయన ముందు ఒక సంకల్పం తీసుకొని ఈ సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యేలోగా నా ఒక సమస్య అంతా తీరిపోవాలని మనసులో గట్టిగా అనుకొని ఈ పారాయణని ప్రారంభిస్తానండి. ప్రతిసారి నేను నా సమస్యల నుంచి బయటపడుతూనే ఉన్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను అనుభవించిన ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని మీకు కూడా తెలియచేయటం కోసమే నేను మళ్ళీ ఈ సాయి సచ్చరిత్ర పారాయణని మొదలుపెట్టాను. మీరు కూడా తప్పకుండా ఈ భక్తి నమ్మకంతో శ్రీ సాయినాథుడిని నమ్ముకొని ఈ సాయి సచ్చరిత్ర కనుక విన్నట్లయితే మీరు తప్పక మీ బాధల నుంచి కష్టాల నుంచి బయటకు వస్తారు. మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఇది మనకి ఒక చాలా మంచి మార్గదర్శకం అండి. వింటున్న కొద్దీ చాలా మంచి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సాయి సచ్చరిత్ర పారాయణని చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఓం శ్రీ సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి. నాతో పాటు ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు వచ్చేటువంటి అధ్యాయాలని తప్పకుండా వినండి. మీ సమస్య తప్పకుండా తీరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఈ సాయి సచ్చరిత్రను మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయం. గురుదేవతాస్తుతి, తిరగలి విసరుట, దాని వేదాంత తత్వము అనే 3 విషయాల గురించి ఈ మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాము. మొదటిగా గురు దేవతాస్తుతి. పూర్వ సంప్రదాయానుసారం హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురు దేవతాస్తుతితో ప్రారంభించుతున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకాలను తొలగించి ఈ గ్రంథం జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుగొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినతనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేశారు. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకస నందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించును. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవము తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం
తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరిచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టి చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయాద్ర హృదయుడొకటిచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మును కొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణం చేత పిండిని కొంపవుటకు ప్రయత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వరకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని. ఊరిలో కలరా జాడ్యం కలదనియు దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోళిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపజేసను. ఇదంతయు అగోచరంగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయాన్ని కూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలేనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ అందు సుమారు 60 సంవత్సరములు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యం పొందవలను, అహంకారమును చంపుకొనవలేను. ఇది వినగనే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దాన్ని చూచి కబీర్ ఏడవసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీర్ ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడిదను కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను,
భయము లేదు. తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిమ్ము, నీవు తప్పక రక్షింపబడదువు. 1వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. చూశారు కదా, తిరుగలిపిడి జ్ఞానంతో పోల్చారు. అలాగే శ్రీ సాయిబాబా గారు ఎందుకు గోధుమలు విసిరారు అనే దానికి అర్థం ఏంటనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఆయన కలరా జాడ్యాన్ని తరిమి కొట్టడానికి ఈ గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి ఆ కలరా జాడ్యాన్ని ఊరి బయటకి తరిమి వేసినట్లుగా మనకు అర్థమవుతోంది. సో తప్పకుండా ప్రతిరోజు ప్రతి అధ్యాయాన్ని వినటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.